#90స్లో మధ్యతరగతి చంద్రశేఖర్గా అయినా, కోర్టులో భయపెట్టే మంగపతిగా అయినా 100% కాదు 1000% న్యాయం చేసి అండ్ ఇప్పుడు దండోరాలో మరొక అద్భుతమైన పాత్రలో మనల్ని అలరించడానికి రాబోతున్నటువంటి మా శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం. అలాగే ఒక ఫోన్ కాల్ అడగగానే ఎన్నింటికి రావాలి అన్న ఒకే ఒక్క మాట, అంతా మించి ఏం లేదు. నా సోదరుడు అనిల్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అనిల్ రావటం వల్ల ఈ సినిమాకి ఇంకా కొంతమందికి, ఇప్పటిదాకా ఎంతమందికి రీచ్ అయిందో ఇంకా కొంతమందికి గట్టిగా రీచ్ అవుతుంది. అది అందుకే కొంచెం గెస్ట్లు వస్తే సినిమా ఇంకా వెళ్తుందని ప్రొడ్యూసర్ ఆశపడతాడు. కంటెంట్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా నా విషయానికి వస్తే, నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ డప్పు సౌండ్ వింటే ఒళ్ళు పొంగిద్ది, ఆగదు, అస్సలు ఆగదు. అమ్మతోడు నేను అన్నీ మర్చిపోతా, అసలు నేను ఆగలేను. చిన్నప్పుడు ఊర్లో మాకు సముద్రయ్య అని ఒక అతను ఊళ్ళో ఏది జరిగినా డప్పేయటానికి వచ్చేవాడు. తప్పెట అంటాం మేము. తప్పెట వేసుకొని వచ్చేవాడు, అన్నీ అనౌన్స్ చేసేవాడు. అతనితో పాటు వెనకాల పరిగెత్తుకుంటా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అది నరనరాల్లో జీర్ణించిపోయింది. సో అందుకే ఎవరిని ఇబ్బంది పడి ఉంటే సారీ. మా సినిమా కూడా దండోరా కాబట్టి ఏం పర్వాలేదు, ఈ సినిమా కోసం ఆ మాత్రం చేయొచ్చు. దండోరా ఈ సినిమా తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసరు నా దృష్టిలో ఇంకా యూత్ బాయ్ నైట్ లైఫ్లన్నీ వదిలేస్తే చాలా 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 టేస్ట్ ఉన్న, ఆ పేర్లు ఉన్నవాళ్ళే, ఆ బెనర్జీ అనే పేరున్నవాళ్ళు, వాళ్ళ వైబు, వాళ్ళ థింకింగు. నేను ఇండస్ట్రీలో తిలక్ గారు అనే ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన పూర్తి పేరు కూడా బెనర్జీ గారు అని ఉండేది. ఆ బెనర్జీ అంటే కమ్యూనిస్టులకు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈ పేర్లు. కమ్యూనిస్టుల ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఈ బెనర్జీ అనే పేరు పెట్టుకునేవాళ్ళు. సో చాలా 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 అంటే అండి, సినిమా డబ్బులుంటే తీయొచ్చు, డబ్బులు ఎవరిని ఇస్తే తీయొచ్చు, కానీ కథను సెలెక్ట్ చేసుకుంటాడు చూసారా, అది అందరితో సాధ్యమయ్యే పని కాదు. 100% డబ్బులు మనం అన్ని బిజినెస్ల్లో బ్రహ్మాండంగా తోపులం బ్రహ్మాండంగా చేశామని అనుకుంటారు, కానీ భగవంతుడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. డబ్బులు ఇవ్వకపోవచ్చు, డబ్బులు అవే వస్తాయి. సరస్వతి ఉంటే లక్ష్మి నడుచుకుంటా వచ్చేస్తాయి. అంటే అలానే ఆయన దగ్గర డబ్బు లేదని కాదు నా ఉద్దేశం. కథని సెలెక్ట్ చేసుకోవటం దగ్గరే ఏ ప్రొడ్యూసర్ సక్సెస్ అయినా కానీ దానికి పునాది అదే. అలాంటి ఐక్యూ ఉన్న, దండిగా ఉన్న నిర్మాత బెన్నీ గారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన్ని చూసే విధానం మారిపోద్ది. అలాగే దర్శకుడు, సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎవరికి ప్యాషన్ ఉండదు. తన కెరీర్ని అమెరికాలో తన స్టూడెంట్ లైఫ్ని, తర్వాత తన జాబ్ని ఎంజాయ్ చేసిన తర్వాత, తనంటూ ఇంకా నేను బతకగలననే ధైర్యం వచ్చిన తర్వాత సినిమా కోసం తనకున్న అన్నీ వదిలేసుకొని సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఒక మంచి కథ రాసుకొని, మంచి కథ అంటే అండి, ఈ సినిమాకి ముందు చెప్పాల్సింది, ఇది చాలా బాగా రాసిన స్క్రిప్ట్ అండి. నాకు కథ అంతా తెలిసినా సరే థియేటర్లో నేను చూశాను. మీరు మా ఆర్టిస్టులు ఎంతమంది చూశారో నాకు తెలియదు. సినిమా నేను చూశాను. ఎక్కువ చెప్తే ఓవర్ అవుతుందేమో అనే భయం కూడా ఉంది లోపల. కానీ నేను నా రీఎంట్రీ తర్వాత డబ్బులు నాకు చాలా అవసరం, నాకు కూడా చాలా అవసరం. నాకు 2 పిల్లలు, మీకు తెలుసు, వాళ్ళని చదివించాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. అందులో సినిమా యాక్టర్ కొడుకనగానే వాడికన్నా నేను ఎక్కువ ఆలోచిస్తే ఇండేమని అనుకుంటారేమనే అదొకటి. బట్ లక్కీలీ అలా ఆలోచించే పిల్లలు కాకపోయినా కానీ చదువులకి చాలా అవుతుందండి ఈ రోజుల్లో. అలాంటి పిల్లలు అనేసరికి మారిపోయింది నా ఆలోచన. అలాంటి సిచ్యువేషన్ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. అలాగని చెప్పి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంత ఈజీగా వదిలేరు. సినిమా దేని గురించి మాట్లాడుతుంది?
అనే దాన్ని నాకు అతను స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యానండి. నేను ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను. నా పాత్ర చాలా బాగుంది, సినిమా నా చుట్టూనే తిరుగుతుంది. కానీ అప్పటికి కూడా టెంప్ట్ అవ్వాల నేను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి రీఎంట్రీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు అనే పదాన్ని పక్కన పెట్టి 13 సంవత్సరాలు నేను సర్వైవ్ అయ్యాను. ఇంకా నాకు డబ్బులు కాదు కావాల్సింది, నాకు ఇంత పేరు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్న వీళ్ళకి గౌరవం ఇవ్వాలి, మంచి సినిమా అయితేనే చేద్దాము, లేకపోతే పుట్టించినోడికి తెలుసు ఎలా తీసుకుపోయే వరకు ఎలా నడపాలనేది ఒక బలమైన ధైర్యం వచ్చిందండి నాకు. అలా అతను చెప్పిన ఆ కథని విన్న తర్వాత, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత, నా 90s రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకున్న సినిమా కూర్మనాయక. అది చాలా గ్రాఫిక్స్తో ఉన్న సినిమా. ఒక నెగిటివ్ క్యారెక్టర్ నాది, నాకు బాగా నచ్చిన కథ అది. దాని తరువాత కోర్టు కాదండి నేను ఒప్పుకుంది, ఈ సినిమా. దీనికి పురిటి నొప్పులు ఉన్నాయి, లేవంటలేదు. ఆ కారణం చేతనే నాని గారు తొందరగా అయిపోయింది, కానీ బెన్నీ కదా కొంచెం కష్టం ఉంటుంది. ఉండాలి, ఉంటేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, లేకపోతే కష్టం. అలా ఈ సినిమా 90s చేసిన నవీన్ మేడారం అని ఆయన నిర్మాత, దానికి సిరీస్కి ఆయన ద్వారా వచ్చారు ఈయన నా దగ్గరికి. ఈయన వచ్చినప్పుడు ఫస్ట్ నాకు పిచ్ డెక్ పంపించమని చెప్పాను నవీన్ మేడం, అది పంపించారు. ఆ తర్వాత ఆయన కథ చెప్పారు, వచ్చి నాకు కథ చెప్పారు. అదంతా వింటున్నాను కానీ నేను ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. ఓకే బాగుంది, బాగా రాసుకున్నాడు. ఎప్పుడైతే ఒక పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడండి, అక్కడి నుంచి సినిమా లెవెల్ కూడా ఎవరెస్ట్ శిఖరంలాగా వెళ్ళిపోద్ది అనమాట. ఆ ఎవరెస్ట్ శిఖరంకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే హై ఉంటుంది చూసారా, ఆ హై మీరు ఇందాక చూసిన తమ్ముడు డ్యాన్స్ చాలా బాగా రాసుకున్నాడండి. నిజంగా నేను అమితంగా ప్రేమించేమీ మాట్లాడట్లేదు. సినిమా తీసేవరకే ప్రేమిస్తాను నేను. సినిమా తీసిన తర్వాత అది ఎడిటింగ్ రూమ్లోనైనా థియేటర్లో నిర్దాక్షిణ్యంగా దాన్ని నేను హేట్ చేసినంత ఎవరు హేట్ చేయరు. అబ్బా అంట. మా వాడు ట్రైలర్ చేసిన అబ్బాయి అక్కడక్కడ లూజ్ ఫ్రేమ్స్ ఉన్నాయో అన్న పెద్ద కొంచెం టైట్ పెట్టొద్దు, తెలీదు మరి ఎవరో ఏమంటారో, బయటికి వెళ్తుంది ఫస్ట్ మన బిడ్డ బయటికి వెళ్తూ ఉంది ఫస్ట్ టైం అని చెప్పి ఆ భయం ఉంటుంది. ఆ భయంతో చాలా చెప్తాం. నేను మళ్ళీ సినిమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు అందరు కొత్త డైరెక్టర్లే వచ్చారు. అన్ని కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్సే. ఏ ఫిలిం కూడా డబ్బుల కోసమే, డబ్బులు తీసుకుంటున్నాను, డబ్బులు తీసుకోవట్లేదు, మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకూడదు. డబ్బులు కావాలి కదండి అని అలా బతిలాడుకొని తీసుకుంటున్నాను, అది వేరే విషయం. కానీ ఆ కంటెంట్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్, నో. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని చాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత, రేపు లేదంటే ప్రీమియర్స్ పడ్డ తర్వాత జర్నలిస్ట్ సోదరులు ఉన్నారనే పెద్ద ధైర్యం అయితే నాకు ఒకటి ఉంది. ఎందుకంటే మీరు రీసెంట్ డేస్లో వాళ్ళు మీరు చూశారు, ఒక ప్రీ వెడ్డింగ్ షో కానీ ఆ తర్వాత వచ్చిన 2-3 సినిమాలు కానీ వాళ్ళు బ్రహ్మరథం పట్టిన విధానం, అది ఇండస్ట్రీకి శ్రీరామరక్ష, నిర్మాతలకి శ్రీరామరక్ష. అలాంటి ఒక ధైర్యం నాకుంది. ఈ కథని వాళ్ళు ఎలా చూస్తారనే దాంట్లో నేను సినిమా చూసా. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది మార్నింగ్ షో వరకే, ఈ వారం చిన్న సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి అని మాట్లాడుకునే వాళ్ళకి మాత్రం ఈ వారం చిన్న సినిమాల్లో ఇదొక చిన్న సినిమా. కానీ 25th సాయంత్రానికి ఇది చాలా పెద్ద సినిమా. అంటే ఏ రేంజ్ అనేది నేనేమని చెప్పడానికి, అందరికీ నచ్చే సినిమా, 10 మందికి చెప్పే సినిమా. ఇందాక అనిలు నేను ఒక విషయంలో మాట్లాడుకున్నప్పుడు, ఈ సినిమా మనం మన తాతల నుంచి చూస్తున్నాము, మన నాన్నని చూసాము, మనము చూసాము, మన తర్వాత జనరేషన్స్ ట్విట్టర్లో కులం గురించి కొట్టుకునేది చూస్తున్నాము. ఎన్ని తరాలైనా మారిన ఈ అంశాన్ని ఏదో ఒక తరం వదిలేస్తనే దాంతో ఈ తరం ఫైట్ చేయాల్సిందే తప్పదు. ఆ కులం గోడ చుట్టూ ఉన్న ఒక మ్యాజిక్ ఉంది ఈ సినిమాలో. ఆ మ్యాజిక్ని ఫస్ట్ డే కాపీ చూసేటప్పుడు నేను సినిమా అంటే ఈ సినిమా తర్వాత నా రెమ్యునరేషన్ ఎంత పెరిగి దాంతో కాదు,
నా జడ్జిమెంట్, నేను మళ్ళీ సినిమాలకు వచ్చే కదా, నా జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నంలో డైరెక్టర్ గారిని అడిగాను, మురళి గారు మీకు ఒక ఆత్మ ఉంటుంది, సోల్ మీద మీకు మాట చెప్పుంటుంది. ఫస్ట్ టైం నువ్వు సినిమా చూసుకున్నప్పుడు చెప్తుంది. ఏ డైరెక్టర్కైనా సరే, అది ఫెయిల్యూర్ అయినా హిట్ అయినా ఏ డైరెక్టర్కైనా ఒకటి అనిపిస్తుంది. మీరు నాకు చెప్పిన కథని ఒక 75% తీశారా? ఇది ఎందుకు అడిగానంటే, యాక్చువల్ 50 తీస్తే చాలు ఈ సినిమాకి. 75% తీశానని మీ ఆత్మ చెప్తుందా మీకు అని అంటే, ఆయన అన్న ఎగ్జాక్ట్ వర్డ్స్, సార్ అందరూ ఓవర్వెల్మింగ్గా ఉంది సార్, భయం వేస్తుంది నాకు, కానీ నేను ఒక 80% తీసా అనుకుంటున్నాను సార్ అని అన్నారు. ఎగ్జాక్ట్గా ఇదే మాట మాట్లాడారు ఆయన. చాలు 50 తీస్తే చాలు, నువ్వు 80 అనుకున్నావు అంటే ఖచ్చితంగా 60-70 దాకా వచ్చి ఉంటుంది, అది ఏం ప్రాబ్లం లేదు. చాలా మంచి సినిమా తీశాడండి. ఇలాంటి సినిమా మీరు ఆదరించాలా వద్దా అనే విషయం ప్రేక్షకులది. అడగాల్సిన బాధ్యత మాది. అలాగే మీడియా మిత్రులు మరొకసారి ఖచ్చితంగా అడగాల్సిందే. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ వెంకట్ గారు కానివ్వండి, సృజన తను కానివ్వండి, మార్క్ రాబిన్ గారు కానివ్వండి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడ్వర్డ్ ద టోపీ మ్యాన్ చాలా 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 కష్టపడ్డాడండి తను కూడా. అంటే ఆర్టిస్టుల్ని ప్రొడ్యూసర్ని మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు. చాలా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి సినిమాని ఎక్కడా కూడా తగ్గకుండా నీట్గా ఒక కాపీ దాకా వచ్చేటట్టు పనిచేసి తను కానీ, మేనేజర్గా పనిచేసిన మా రెడ్డి గారు కానీ, ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు అండి మా ఆర్టిస్టులు అందరూ, సుబ్బారావు గారు, మిగతా మా రాఘవేంద్రరావు గారు, జూనియర్ రాఘవేంద్రరావు గారు, అందరండి. ఇతను చూస్తే కోపం వస్తుంది, మీకు చంపేద్దాం అనిపిస్తుంది రేపు సినిమాలో. అలాగే ఆయన సుబ్బారావు గారిని చూసిన మిత్రులు, ఆయన్ని చూసిన, ఇదిగో ఇతను చూస్తే ఇతను కనపడితే ఎక్కడ కనపడతాడని అడుగుతారు. ఉంది, చాలా మ్యాటర్ ఉందండి సినిమాలో. చాలా బాగా తీశారు సినిమాని. ఖచ్చితంగా చాలా మంచి సినిమా. ఈ సినిమాలో మేము పనిచేసామని చెప్పుకొని ధైర్యంగా ఆర్టిస్టులు అందరూ చెప్పుకునే సినిమా. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాత్రల్లో బిందు మాధవి గారి పాత్ర ఒకటి. ఏమండి, మన దగ్గర చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, చాలామంది. ఎట్లాంటి ఈగోకి పోవసరం లేదు. మనిషి జీవితమే ఈగోల మయం. ఎలాంటి ఈగోలు పోవాల్సిన లేదు. మీరు పాత్ర ఇచ్చి చూడండి, భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు. బయట భాషల్లో వాళ్ళు బాగా చేయరని కాదు, వాళ్ళు మంచి ఆర్టిస్టులు కాబట్టే మన వాళ్ళు పెట్టుకుంటున్నారు. నేను ఎవరిని కూడా, ఇక్కడ భాషా భేదాలు లేవు, కానీ ఇక్కడ బోల్డ్ టాలెంట్ ఉందండి. చాలా కుప్పలు తెప్పలు టాలెంట్ ఉంది. నందు కానివ్వండి, మా తమ్ముడు చింపి చాట చేశాడు సినిమాని. అలాగే రవికృష్ణ, మణిక, మీ ఇద్దరి పేరు తలకాయ నొప్పి నాకు ఈ సినిమాకి. మోనిక, రాబిన్ సింగ్, రాబిన్ హుడ్ లాగా. ఆ అమ్మాయి ఒక్క షాట్ మీ జీవితాంతం మర్చిపోలేరండి. ఆ అమ్మాయి చేసిన ఒక షాట్, అయ్యి బాబోయ్, అసలు మామూలుగా ఉండదు. అలాగే చాలా ఉన్నాయండి, చాలా చెప్పుకోవాలి ఈ సినిమాలో. అందరూ బాగా చేశారు. నేను ఎలా చేశాను అనేది మీరు అందరు రేపు సినిమా చూసి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరుని ఇంకెవరన్నా మర్చిపోయానా? ఎవరిని మర్చిపోలేదు. ఆ అమ్మాయి ఇంక సింగర్గా మిగలదు, యాక్టరే, ఖచ్చితంగా యాక్టరే. ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు. అంటే గ్రూపులో ఏదో పెట్టారులే, ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టాను. సత్యన్ అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, టీ మ్యాన్. ప్రతి ఒక్క పాత్ర. ఇప్పుడు ఎందుకులే అమ్మా ఇవన్నీ.